మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సంఖ్యల భాషకి, సంఖ్యల ప్రవర్తనకి, నెంబర్స్లో ఉన్న ఎనాటమీకి, నెంబర్స్లో ఉన్నటువంటి ఎనాలజీకి, డేట్ ఆఫ్ బర్త్లో ఉండే ఎనాలిసిస్కి ఎప్పుడూ కూడా నేను అగ్రస్థానం వేస్తూ ఉంటాను. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే చాలా మామూలుగా నేను మాట్లాడాల్సి వస్తుందండి. మనకి సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే. ఆ మాటకొస్తే మిగిలినటువంటి గ్రహాలు కూడా ఒకటి. ఛాయాగ్రహాలు రాహుకేతువులు, తర్వాత కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి. ఇంత పెద్ద విశ్వానికి ఇన్ని కోటాను కోట్ల మందికి అంటే ఒక సిద్ధాంతం లేదా ఒక నమ్మకాన్ని ఫాలో అయ్యే వాళ్ళ సంగతి నేను చెప్తున్నానండి. వీళ్ళందరికీ సూర్యుడు ఒక్కడే కదా, చంద్రుడు ఒకడే, గ్రహాలు కూడా ఒకటొకటే. అయితే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, సూర్యుడు అధికారాన్ని ఇస్తాడు, సూర్యుడు వర్చస్సునిస్తాడు అని అంటే మరి మనం ప్రపంచంలో అందరికీ అధికారం ఎందుకు లేదు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలండి. సూర్యుడు అధికారాన్ని ఇస్తాడు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి అధికారాన్ని తీసుకోగలిగేటటువంటి సత్తా ఉంటుందో వాళ్ళకి మాత్రమే. శుక్రుడు అందాన్ని ఇస్తాడు, అందమైన జీవితాన్ని ఇస్తాడు. ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల మందికి కూడా శుక్రగ్రహం ఒకటే. కానీ ఇంతమందికి అందమైన వివాహ జీవితం ఎందుకు ఉండదు? అందరూ అందమైన వాళ్ళే ఎందుకు ఉండరు? రకరకాల బాధలు ఎందుకు? ఒకరికి మాత్రం అద్భుతంగా జీవితాన్ని ఇచ్చి ఒకరికి ఎందుకు అద్భుతమైన జీవితాన్ని అదే శుక్రుడు ఇవ్వడం లేదు? క్వశ్చన్ వేసుకోండి, తెలుస్తుంది. అలాగే శని చాలా అందమైన గ్రహం అండి, నిజంగా వండర్ఫుల్ అనమాట. అసలు శని గ్రహం అంటేనే అద్భుతం. అది ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ అది మనుషుల నోట్లో పడ్డాక శనిగ్రహం గురించి రకరకాల ఇవి వచ్చినాయి. కానీ శనిగ్రహం చాలా అద్భుతమైన గ్రహం. నిజంగా శని గ్రహం తాలూకు అద్భుతమైన వీక్షణ మనిషి మీద ఉంటే కుబేరులై తీరుతారు అనేది శాస్త్ర ఉవాచ. మరి శనిగ్రహం అందరికీ కూడా కుబేరత్వాన్ని ఇవ్వాలి కదండి. శనిగ్రహం కొంతమందికి కష్టాల్ని నష్టాల్ని, మరికొంతమందికి అందలాన్ని ఎందుకు ఇస్తుంది? ఇన్ని వేల కోట్ల మంది మనుషుల్లో ఎంచుకుని ఒక్కరికి మాత్రమే ఎందుకు అందలాన్ని ఇవ్వగలుగుతుంది? ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేశారా? అడుగుతుంటారు కదా, మీరు అడుగుతూ ఉంటారు కదండి. అందుకే అన్నాను, క్వశ్చన్ చేశారా మీరు? మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఏ గ్రహాన్నైనా క్వశ్చన్ చేయండి. తర్వాత నెంబర్స్ ఉన్నవి 9. ఆ మాటకి వస్తే నెంబర్స్ అనే దాంట్లో ఉన్నది ఒకటే. సరే, అర్థం కాదని మీకు 9 అని చెప్పాను. వైబ్రేషన్స్ ఉన్నవి 8. ఇన్ని వేల కోట్ల మంది జనాల్ని కూడా 8 వైబ్రేషన్స్ శాసిస్తాయి, 9 నెంబర్లు శాసిస్తాయి. ఈ 9 నెంబర్లలో కొన్ని మహాయోగాల్ని ఇస్తాయి, అద్భుత యోగాల్ని ఇస్తాయి, బ్రహ్మాండమైన జీవితాన్ని ఇస్తాయి. కొంతమందికి మాత్రం ఇవి నరకం అంటే ఏమిటి భూమి మీద చూపిస్తాయి. ఎందుకు అని ఎప్పుడైనా నెంబర్స్ని అడిగారా? మీకు నిజంగా ధైర్యం ఉంటే నెంబర్స్ని అడగండి. మీతో నెంబర్స్ మాట్లాడితే అడగండి, వైబ్రేషన్స్ మీతో మాట్లాడితే అడగండి. మనకి ధైర్యము లేదు, అవి మనతో మాట్లాడు. సో ఉన్న ఒక్క నెంబరు లేదా ఉన్న ఒక్క గ్రహము ఇన్ని వేల కోట్ల మందిని వాళ్ళకి తగినట్లుగా స్థాయిని, భేదాన్ని ఎక్కడా లెక్క తప్పకుండా ఇస్తాయండి. అది అర్థం కాక నాకు లగ్నంలో సూర్యుడున్నాడు, నేను పొలిటీషియన్ అవ్వలేదు. నాకు లగ్నంలో శుక్రుడున్నాడు, నాకు వివాహం కాలేదు. నాకు లగ్నంలో శని ఉంది, నేను భ్రష్టు పట్టిపోయాను. ఇటువంటి డైలాగ్స్ వెరీ కామన్ అండి. మీరు మార్చలేని, మీరు చేర్పు చెయ్యలేని ఈ విషయాలు మీరే కాదు, ఎవ్వరూ మార్చలేరు. సో కామన్గా చెప్పే విషయాలు ఏవి కూడా మీకు సెల్ఫ్గా అనలైజ్ చేసుకోకండి. అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కో లగ్నం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కో రాశి కేటాయించబడుతుంది.
నక్షత్రం ఉంటుంది, ఒక్కొక్క సమయం ఉంటుంది, ఒక్కొక్క ఊరు, సిటీ ఏదైనా సరే ఉంటుంది, ఒక్కొక్క ఇంటి పేరు ఉంటుంది. అవును కదండి. సో ఈ లెక్కలన్నీ వేస్తే కదా మీది వచ్చేది. కాబట్టి మీది ఎలా ఉంది చూసుకుంటే తప్ప మీకు తెలియని శాస్త్రాలు ఇవి, మీకు అర్థం కానివి అన్నమాట. పర్సనల్గా చూసుకోవాలండి. ఇది బట్టబయలుగా ఓపెన్ ఎయిర్లో చెప్పుకునే విషయాలు ఉండవు కొన్ని. మీకు అర్థమైంది కదండి. సో సూర్యుడు అధికారాన్ని ఇస్తాడు, మీకు ఇవ్వలేదు అంటే మీరే కారణం. ఈ మాత్రం అనలైజేషన్ మీకు వస్తే మీరు చాలా వాటి నుంచి బయటపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.